నమస్కారం, లైఫ్ లాజిక్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ప్రయాణం చేయబోతున్నాం. ఇది నీ కథ, నా కథ, మనందరి కథ. ఇది కేవలం ఒక కథ కాదు, మన గుండె లోతుల్లో దాగి ఉన్న ఒక ముల్లును బయటకు తీసే ప్రయత్నం. ఎప్పుడైనా ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆకాశం వైపు చూసో లేక పక్కవాడి జీవితాన్ని చూసో నీ మనసులో ఒక ప్రశ్న మెదిలే ఉంటుంది కదా. వాడు నాకంటే ఎంత ఆనందంగా ఉన్నాడు, వాడికి ఎన్ని డబ్బులున్నాయి, వాడికి ఎంత అందమైన భార్య ఉంది, వాడికి ఎలాంటి కష్టాలు లేవు, కాని నా బ్రతుకు మాత్రమే ఎందుకు ఇలా ఏడ్చింది, దేవుడు నా విషయంలోనే ఎందుకు ఇంత పక్షపాతం చూపిస్తున్నాడు అని నిన్ను నువ్వు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? ఖచ్చితంగా ప్రశ్నించుకునే ఉంటావు. ఎందుకంటే మనిషి పుట్టుకతోనే ఒక రోగాన్ని వెంట తెచ్చుకుంటాడు. ఆ రోగం పేరే పోల్చుకోవడం. ఈ పోల్చుకోవడం అనే విషం మన చేతిలో ఉన్న అమృతాన్ని కూడా విషంగా మార్చేస్తుంది. ఈ రోజు నేను చెప్పబోయే ఈ కథ విన్న తరువాత నీ జీవితంలో ఇంకెప్పుడూ మరో మనిషితో నిన్ను నువ్వు పోల్చుకోవు. నీ కళ్ల ముందు ఉన్న పొరలు తొలగిపోయి అసలైన సత్యం ఏంటో నీకు బోధపడుతుంది. ప్రశాంతంగా కూర్చుని మనసు పెట్టి విను. అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో ఒక చిన్న ఎలుక ఉండేది. ఆ ఎలుక ఎప్పుడూ దిగులుగా, నిరాశగా, జీవితం మీద విరక్తితో బ్రతుకుతుండేది. దానికి తన శరీరమన్నా తన బ్రతుకు అన్నా అసహ్యం. ఎందుకంటే అది చాలా చిన్నగా ఉంటుంది. అడవిలో ఎవరు తొక్కేస్తారో తెలీదు, ఏ పాము మింగేస్తుందో తెలీదు, ఏ గద్ద ఎత్తుకుపోతుందో తెలీదు. ప్రతిక్షణం భయం. గుండె ఎప్పుడూ దడదడ అని కొట్టుకుంటూనే ఉంటుంది. ఆహారం కోసం చెత్తకుప్పలు వెతకాలి, మనుషులు విసిరేసినా ఎంగిలి మెతుకులు తినాలి. రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోదామంటే ఎక్కడో ఒక చిన్న శబ్దం వినిపించినా ఉలిక్కిపడి లేవాలి. ఆ ఎలుక ఒకరోజు తన కలుగులో కూర్చుని దేవుణ్ణి తిట్టుకోవడం మొదలుపెట్టింది. ఓ దేవుడా, అసలు నన్ను ఎందుకు పుట్టించావు? ఈ ప్రపంచంలో అందరికంటే నికృష్టమైన జన్మ నాదే. నాకు బలం లేదు, అందం లేదు, అధికారం లేదు. నా బ్రతుకు కేవలం పారిపోవడం కోసమేనా, భయపడటం కోసమేనా? నాకంటే ఆ చెట్టుమీద ఉన్న ఉడతను చూడు, ఎంత బాగుందో అని అనుకుంది. అంతలోనే ఆ ఎలుక చూపు ఎదురుగా ఉన్న చెట్టుమీదకు పడింది. అక్కడ ఒక ఉడత చాలా చలాకీగా, ఆనందంగా చెట్టుకొమ్మల మీద గెంతుతోంది. దాని శరీరం మీద ఉన్న చారలు మెరుస్తున్నాయి. అది ఒక పండును పట్టుకుని కొరుకుతూ తింటోంది. ఎలుక ఆ ఉడతను చూసి ఈర్ష్యపడింది. అబ్బా, ఆ ఉడత జీవితం ఎంత అద్భుతంగా ఉంది. అది నాలాగా మురికిలో ఉండాల్సిన పనిలేదు. చెట్లమీద స్వేచ్ఛగా తిరగొచ్చు, అందమైన పండ్లు తినొచ్చు. అందరూ దాన్ని చూసి ఎంత క్యూటుగా ఉంది అని మురిసిపోతారు. నన్ను చూస్తే మాత్రం అసహ్యించుకుంటారు. నాది ఒక బ్రతకేనా? ఆ ఉడతకి ఉన్న ఆనందంలో నాకు 1% లేదు కదా అని బాధపడుతూ ధైర్యం చేసి ఆ ఉడత దగ్గరికి వెళ్ళింది. ఎలుక ఉడతతో ఇలా అంది, మిత్రమా, నిన్ను చూస్తే నాకు చాలా అసూయగా ఉంది. నువ్వు ఎంత అదృష్టవంతుడివి. నీకు నాలాగా నేలమీద బ్రతకాల్సిన కర్మలేదు. ఆకాశానికి దగ్గరగా చెట్లమీద రాకుమారుడిలా బ్రతుకుతున్నావు. నీ జీవితంలో కష్టాలే లేవు కదా. నీలా పుట్టి ఉంటే నేను కూడా ఎంతో సంతోషంగా ఉండేవాడిని అని తన బాధను వెళ్లగక్కింది. ఆ మాటలు విన్న ఉడత పండు తినడం ఆపేసి జాలిగా ఎలుకవైపు చూసింది. ఒక చిన్న నవ్వు నవ్వి, ఓసి పిచ్చి ఎలుక, దూరం నుంచి చూస్తే కొండల నునుపు అన్నట్టు నీకు నా జీవితం చాలా అందంగా కనిపిస్తోంది. కాని నా స్థానంలో ఉండి చూస్తే తెలుస్తుంది నా నరకమేంటో అంది. ఎలుక ఆశ్చర్యపోయింది. నీకు నరకమా? అదేంటి అని అడిగింది. అప్పుడు ఉడత తన కళ్లలోని భయాన్ని బయటపెట్టింది. మిత్రమా, నువ్వు నేలమీద ఉంటావు, నీకు కలుగులుంటాయి, దాక్కోవడానికి బొరియలుంటాయి. కాని నేను చెట్టుమీద ఉంటాను. ఇక్కడ నాకు రక్షణ లేదు. ఆకాశంలో గద్దలు ఎప్పుడూ నాకోసమే ఎదురుచూస్తుంటాయి. నేను ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా, ఒక్క క్షణం ఆదమరిచి నిద్రపోయినా గద్ద వచ్చి తన పెద్ద గోళ్లతో నన్ను ఎత్తుకుపోతుంది. నాకు ప్రతిక్షణం మృత్యువు ఆకాశం నుంచి కనిపిస్తూనే ఉంటుంది. నువ్వు ఆహారం దొరికినప్పుడు తింటావు, దొరక్కపోతే పస్తూ ఉంటావు. కాని నేను అలా కాదు. రాబోయే కాలం కోసం, ఆహారం దొరకని రోజుల కోసం నేను ఇప్పుడే దాచుకోవాలి. ఆ టెన్షన్తో నేను సరిగ్గా తిండి తినను కూడా. నా జీవితమంటే నీకు గెంతులే కనిపిస్తున్నాయి కాని ఆ గెంతుల వెనుక ఉన్న ఆందోళన నీకు కనిపించట్లేదు. నువ్వు అనుకుంటున్నట్టు నా జీవితం పూలపాన్పు కాదు, ఇది ఒక ముళ్ల బాట అని ఉడత కన్నీళ్లు పెట్టుకుంది. ఎలుక అది విని షాక్ అయ్యింది. ఓహో, ఉడత జీవితం కూడా ఇంత కష్టంగా ఉందా? నేను అనవసరంగా దీని గురించి గొప్పగా అనుకున్నాను అని అనుకుంది. అప్పుడు ఉడత ఎలుకతో, పదామిత్రమా, మనకంటే ఆ ఇంటి గోడమీద పడుకున్న పిల్లిని చూడు. అది నిజమైన రాజులాంటిది. దానికి మనలాగా ఆహారం వెతుక్కునే పనిలేదు, శత్రువుల భయం లేదు. అది నిజంగా అదృష్టవంతురాలు అంది. దాంతో ఎలుక, ఉడత కలిసి ఆ పిల్లి దగ్గరికి వెళ్లాయి. అక్కడ ఆ పిల్లి గోడమీద కాలుమీద కాలు వేసుకుని చాలా గర్వంగా కూర్చుని ఉంది. అది అటూ ఇటు చూస్తుంటే ఆ చూపులో
ఒక రకమైన తెగింపు కనిపిస్తోంది. దాన్ని చూడగానే ఎలుకకి ఉడతకి మళ్లీ అసూయ మొదలైంది. అవి పిల్లి దగ్గరికి వెళ్లి, ఓ పిల్లిరాజా, మీరే కదా ఈ ప్రపంచంలో అసలైన స్వేచ్ఛాజీవులు. మీకు మెడలో గొలుసులు లేవు, మిమ్మల్ని బంధించే గోడలు లేవు. మీకు నచ్చిన చోటికి వెళతారు, నచ్చిన ఇంటికి వెళ్లి దొరికిన ఆహారాన్ని దర్జాగా తింటారు. మిమ్మల్ని చూస్తే మాకు చాలా ఈర్ష్యగా ఉంది. మా బ్రతుకులు చూడండి, ఎంత భయంతో బ్రతుకుతున్నామో అని పొగిడాయి. పిల్లి నెమ్మదిగా వాటివైపు చూసింది. ఆ కళ్లలో గర్వం లేదు, ఒక రకమైన ఆకలి, అలసట ఉన్నాయి. అది ఒక విరక్తి. నవ్వు నవ్వి ఇలా అంది, అమాయకులారా, నా మెడలో గొలుసు లేకపోవచ్చు, కాని నా బ్రతుకు మొత్తం ఒక అగమ్య గోచనం. మీరు నన్ను చూసి స్వేచ్ఛ అనుకుంటున్నారు, కాని నేను దీన్ని అనాథ బ్రతుకు అంటాను. నాకు ఈరోజు తిండి దొరుకుతుందో లేదో నాకే తెలియదు. మీరు అనుకుంటున్నట్టు నేను దర్జాగా తినట్లేదు. నేను బ్రతకాలి అంటే చెత్తకుప్పలు వెతకాలి. ఏదైనా ఇంటికి వెళితే వాళ్లు పెట్టేది అన్నం కాదు, విసిరేది రాళ్ళు, వేడి నీళ్లు. నా శరీరం మీద ఉన్న ఈ మచ్చలు చూశారా? ఇవి డిజైన్ కాదు. వీధి కుక్కలు నన్ను చంపడానికి తరుముతుంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతున్నప్పుడు అయిన గాయాలు. రాత్రిపూట వర్షం పడితే తల దాచుకోవడానికి నాకు గూడు లేదు. చలికి వణుకుతూ ఏదో ఒక కారు కింద లేదా మురికి కాలువ పక్కన ముడుచుకు పడుకోవాలి. ఆ కారు డ్రైవర్ చూడకుండా కారు తీస్తే నా ప్రాణం గాలిలో కలిసిపోతుంది. రోడ్డు దాటాలంటే భయం. ఏ బండి వచ్చి గుద్దేస్తుందో తెలీదు. నాకు జ్వరం వచ్చినా, కాలు విరిగినా నన్ను పట్టించుకునే నాథుడు లేడు. నేను చస్తే కనీసం మట్టి వేసేవాడు కూడా ఉండడు. మున్సిపాలిటీ బండిలో చెత్తలాగా విసిరేస్తారు. నాకు స్వేచ్ఛ ఉంది, నిజమే. కాని ఆ స్వేచ్ఛ ఖరీదు నా ప్రాణం. ప్రతిరోజూ ఒక యుద్ధమే. కడుపు నిండా తిని ఎన్ని రోజులైందో నాకే గుర్తులేదు. ఈ వీధుల్లో బ్రతకడమంటే కత్తిమీద సాము చేసినట్టే మిత్రమా. దయచేసి నా బ్రతుకు చూసి ముచ్చటపడకండి అని పిల్లి కన్నీళ్లు పెట్టుకుంది. ఏలుకకి ఉడతకి మైండ్ బ్లాక్ అయ్యింది. ఏంటి, పిల్లి కూడా సంతోషంగా లేదా? బానిసత్వం ఇంత బాధగా ఉంటుందా అని ఆలోచనలో పడ్డాయి. అప్పుడు పిల్లి, మీకు నిజంగా అదృష్టవంతుడు ఎవరో చూడాలని ఉందా? అయితే మనమందరం కలిసి ఆ వీధి చివర ఉన్న కుక్క దగ్గరికి వెళ్దాం. దానికి ఉన్న భద్రత, దానికి ఉన్న ప్రేమ ఎవరికీ లేదు అంది. సరే అని మూడు కలిసి కుక్క దగ్గరికి వెళ్లాయి. కుక్క ఒక పెద్ద ఇంటి గేటు దగ్గర కూర్చుని ఉంది. దానికి యజమాని మంచి ఆహారం పెడుతున్నాడు. అది తోక ఊపుతూ ఆనందంగా తింటోంది. అది చూడగానే ఈ మూడింటికి మళ్లీ పోలిక మొదలైంది. అవి కుక్క దగ్గరికి వెళ్లి, మిత్రమా, నీ జన్మ ధన్యం. నిన్ను చూసుకోవడానికి ఒక మనిషి ఉన్నాడు. నీకు రోజూ టైంకి అన్నం వస్తుంది. నీకు ఎండ తగలదు, వానకు తడవవు. నీకు ఎలాంటి బాధ్యతలు లేవు. నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావు అన్నాయి. కుక్క తినడం ఆపి గొంతులో ఉన్న గొలుసుని చూపించింది. మీరు ఈ ఆహారాన్ని చూస్తున్నారు, కాని ఈ గొలుసుని చూడట్లేదు. ఈ గొలుసు నా స్వేచ్ఛను ఉరితీసింది. నాకు బయట ప్రపంచాన్ని చూడాలనుంటుంది. నా తోటి కుక్కలతో ఆడుకోవాలనుంటుంది. ఎక్కడికైనా పరుగెత్తాలనుంటుంది. కాని నేనీ గేటు దాటి అంగుళం కూడా కదలలేను. నా యజమాని వస్తే తోక ఊపాలి, అపరిచితులు వస్తే మొరగాలి. నా జీవితం నాది కాదు, నా యజమానిది. నేను కేవలం ఒక కాపలాదారుణ్ణి మాత్రమే. నాకు రాత్రిలేదు, పగలులేదు. ఎప్పుడు ఏ శబ్దం వచ్చినా అప్రమత్తంగా ఉండాలి. ఒక్కోసారి నా యజమాని నన్ను కొడతాడు, తిడతాడు. అయినా సరే నేను విశ్వాసంగా ఉండాలి. ఇది ప్రేమా? కాదు, ఇది ఒక ఒప్పందం. నా స్వేచ్ఛను అమ్మి ఆహారాన్ని కొనుక్కుంటున్నాను. ఇందులో ఆనందం ఎక్కడుంది అని కుక్క కన్నీరు పెట్టుకుంది. ఇప్పుడు ఎలుకకి పిచ్చెక్కినంత పని అయ్యింది. ఈ ప్రపంచంలో ఒక్కడు కూడా సంతోషంగా లేడా? ప్రతి ఒక్కడికి ఏదో ఒక కష్టం ఉందా అని ఆలోచిస్తుండగా వాటికి అడవిలోనుంచి ఒక గంభీరమైన గర్జన వినిపించింది. అది సింహం గర్జన. ఆ శబ్దానికి అడవి అంతా నిశ్శబ్దమైపోయింది. పక్షులు ఎగరడం ఆపేశాయి. చెట్లు కూడా వణికిపోయాయి. అప్పుడు కుక్క అంది, మిత్రులారా, మనం అనవసరంగా చిన్న చిన్న వాళ్లను చూసి పోల్చుకుంటున్నాం. అడవికి రాజు సింహం. దానికి మించిన శక్తి, దానికి మించిన వైభవం, దానికి మించిన స్వేచ్ఛ ఎవరికీ ఉండదు. దాని జీవితం ఖచ్చితంగా పరిపూర్ణంగా ఉంటుంది. పదండి, సింహం దగ్గరికి వెళ్దాం అంది. అలా ఎలుక, ఉడత, పిల్లి, కుక్క అన్నీ కలిసి సింహం గుహ దగ్గరికి బయల్దేరాయి. సింహం ఒక పెద్ద రాతిమీద కూర్చుని ఉంది. దాని జూలు గాలికి ఎగురుతోంది. కళ్ళు నిప్పు కణాల్లా మెరుస్తున్నాయి. దాన్ని చూడగానే ఎవరికైనా భయం వేస్తుంది. అదే సమయంలో ఆరాధన భావం కలుగుతుంది. ఈ జంతువులన్నీ భయపడుతూనే సింహం ముందుకు వెళ్లాయి. దూరం నుంచే నమస్కరించి, ఓ మృగరాజా, మీరు ఈ అడవికి చక్రవర్తి. మీకు ఎదురులేదు. మిమ్మల్ని చూస్తే ఏనుగులు కూడా పక్కకి తప్పుకుంటాయి. మీకు ఆకలి వేస్తే వేటాడుతారు, నిద్రవస్తే పడుకుంటారు. మిమ్మల్ని శాసించేవాడు లేడు, మిమ్మల్ని బంధించేవాడు లేడు.
బహుశా ఈ సృష్టిలో నిజమైన ఆనందం, సంతృప్తి మీ దగ్గర మాత్రమే ఉన్నాయి. మీ జీవితం ఎంత అద్భుతం! మీలా ఒక్కరోజు బ్రతికినా చాలు, మా జన్మ ధన్యమవుతుంది అని పొగడ్తల వర్షం కురిపించాయి. సింహం ఆ జంతువుల వైపు చాలా తీక్షణంగా చూసింది. దాని మొహంలో గర్వం లేదు, ఒక అలసట ఉంది, ఒక చెప్పలేని వేదన ఉంది. సింహం గంభీరమైన స్వరంతో ఇలా చెప్పడం మొదలుపెట్టింది. అల్పులారా, మీరు నా కిరీటాన్ని చూస్తున్నారు కాని ఆ కిరీటం బరువును చూడట్లేదు. మీరు నా గర్జన వింటున్నారు కాని ఆ గర్జన వెనుక ఉన్న ఒంటరితనాన్ని వినలేకపోతున్నారు. మీరు అనుకుంటున్నట్టు రాజుగా బ్రతకడం సుఖం కాదు, అది ఒక కత్తిమీద సాము. నాకు స్నేహితులు లేరు, నాకు కేవలం శత్రువులు లేదా బానిసలు మాత్రమే ఉన్నారు. నేను ఎవరినీ నమ్మలేను. నా వెనక ఎన్ని సింహాలు నా స్థానాన్ని లాక్కోవడానికి కాచుకుని కూర్చున్నాయో నాకు మాత్రమే తెలుసు. నేను ఏమాత్రం బలహీనపడినా, ఏమాత్రం అనారోగ్యంతో ఉన్నా నా సొంత జాతివాళ్లే నన్ను చంపి నా రాజ్యాన్ని ఆక్రమిస్తారు. కాబట్టి నేను ఎప్పుడూ బలంగా ఉన్నట్టు నటించాలి. నాకు నొప్పి ఉన్నా, గాయమైనా, ఆకలి వేస్తున్నా సరే నేను గంభీరంగా నడవాలి. ఏమాత్రం దీనంగా కనిపించినా నా పని అయిపోయినట్టే. మీరు ఆకలి వేస్తే దొరికింది తింటారు. నేను అలా కాదు. నేను వేటాడితేనే నాకు తిండి. ఒక్కోసారి రోజుల తరబడి వేట దొరకదు. కడుపు మండిపోతున్నా సరే ఓపికగా ఉండాలి. వేటలో చిన్న తప్పు జరిగినా జింకలు పారిపోతాయి. నేను ఆకలితో చావాల్సిందే. నా వృద్ధాప్యం గురించి ఆలోచిస్తేనే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే అడవిలో ముసలిసింహానికి మించిన దౌర్భాగ్యపు బ్రతుకు మరొకటి ఉండదు. వేటాడే శక్తిపోయాక అందరూ నన్ను వదిలేస్తారు. కుక్కలు కూడా నా మీద మొరుగుతాయి. చివరకు ఆకలితో ఒంటరిగా ఎవరూ లేని చోట చనిపోవాలి. ఇదా మీరు కోరుకునే రాజభోగం? అధికారం ఉన్నంతసేపే ఈ గౌరవం. అది పోతే నేను మీకంటే హీనం. కనీసం మీకు ఒకరి తోడు ఉంటుంది, నాకు ఆ తోడు కూడా లేదు. శిఖరాగ్రం మీద ఎప్పుడూ ఒంటరిగానే ఉంటుంది మిత్రమా, అక్కడ గాలి కూడా ఊపిరాడనివ్వదు అని సింహం తన గుండెలో దాచుకున్న బాధనంతా కక్కేసింది. ఆ మాటలు విన్న తరువాత అందరూ అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్, గాలి శబ్దం తప్ప ఏమీ వినిపించట్లేదు. ఎలుక, ఉడత, పిల్లి, కుక్క అన్నీ ఒకదాని ముఖం ఒకటి చూసుకున్నాయి. ఇన్నాళ్ళు తాము ఎవరినైతే చూసి అసూయపడ్డామో, ఎవరి జీవితమైతే గొప్పదని అనుకున్నారో వాళ్లందరూ లోపల ఏడుస్తున్నారని అర్థమైంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సింహానికి కూడా నిద్రలేని రాత్రులు ఉంటాయని తెలిసాక ఎలుకకి తన చిన్న కలుగు స్వర్గంలా అనిపించింది. మిత్రమా, ఈ కథ విన్నాక నీకు ఏమర్థమైంది? మనం మనుషులం కూడా ఈ జంతువులలాంటి వాళ్లమే. ఒకడు తన ఉద్యోగం బాగోలేదని బిజినెస్ చేసేవాణ్ణి చూసి గొప్పగా ఫీలవుతాడు. బిజినెస్ చేసేవాడు ఆ టెన్షన్లు తట్టుకోలేక నెలనెలా జీతం వచ్చే ఉద్యోగిని చూసి అసూయపడతాడు. సామాన్యుడు సెలబ్రిటీని చూసి కుళ్ళుకుంటాడు. సెలబ్రిటీ ప్రైవసీ లేక ఒంటరిగా ఏడుస్తూ సామాన్యుడిలా స్వేచ్ఛగా బ్రతకాలని కోరుకుంటాడు. పేదవాడు డబ్బుంటే చాలు అనుకుంటాడు. ధనవంతుడు ఆరోగ్యముంటే చాలు అనుకుంటాడు. అంటే ఇక్కడెవరి జీవితం పరిపూర్ణం కాదు. ప్రతి ఒక్కడి జీవితంలో ఒక యుద్ధం జరుగుతూనే ఉంది. నువ్వు చూస్తున్నది కేవలం వారి గెలుపును మాత్రమే, కాని ఆ గెలుపు వెనుక ఉన్న గాయాలని నువ్వు చూడట్లేదు. సోషల్ మీడియాలో ఫోటోలు చూసి మోసపోకు. అక్కడ అందరూ నవ్వుతున్న ఫోటోలే పెడతారు. ఏడుస్తున్న ఫోటో ఎవడూ పెట్టడు. కొత్త కారు కొన్నప్పుడు ఫోటో పెడతారు కాని ఆ కారు ఈఎంఐ కట్టడానికి వారు పడుతున్న నరకం ఫోటో పెట్టరు. ఫారిన్ టూర్ వెళ్లినప్పుడు ఫోటో పెడతారు కాని ఆ టూర్ కోసం చేసిన అప్పుల గురించి చెప్పరు. నువ్వు ఆ పైపైన మెరుగులు చూసి నీ జీవితం వేస్ట్ అని డిసైడ్ అయిపోతున్నావు. అది ఎంత పెద్ద తప్పో తెలుసా? అది నిన్ను నువ్వు అవమానించుకోవడం. నువ్వు ఎప్పుడైతే పక్కవాడితో పోల్చుకోవడం మొదలుపెడతావో అప్పుడే నీ ఆనందం ఆవిరైపోతుంది. పోలిక అనేది ఆనందానికి శత్రువు. దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో పుట్టించాడు. ఎలుకకి చిన్న శరీరాన్ని ఇచ్చింది, ఎందుకంటే అది మాత్రమే సన్నని రంధ్రాల్లోకి దూరి వెళ్లగలదు, సింహం వెళ్లలేదు. ఉడతకి ఆ చలాకీతనమిచ్చింది, ఎందుకంటే అది మాత్రమే చెట్లమీద గెంతగలదు, ఏనుగు గెంతలేదు. అలాగే నీకిచ్చిన జీవితం, నీకిచ్చిన కష్టాలు, నీకిచ్చిన పరిస్థితులు అన్నీ నీకు మాత్రమే సెట్ అవుతాయి. నీ కథ వేరు, వాళ్ల కథ వేరు. వేరే సినిమా క్లైమాక్స్ చూసి నీ సినిమాలో ఇంటర్వెల్ బాగోలేదని బాధపడకు. నీ సినిమా ఇంకా అయిపోలేదు. అసలు పోల్చుకోవడం వల్ల నీకు వచ్చే లాభమేంటి? సున్నా. కేవలం నీ ఆత్మవిశ్వాసం దెబ్బతినడం తప్ప. నీ ఎనర్జీ మొత్తం పక్కవాడి గురించి ఆలోచించడానికే ఖర్చు చేస్తే ఇక నువ్వు ఎదగడానికి ఎనర్జీ ఎక్కడ ఉంటుంది? నువ్వు ఇతరుల విజయాలను చూసి ప్రేరణ పొందు, తప్పులేదు. వాడు సాధించాడు, నేను కూడా సాధిస్తాను అనుకో, అది ఆరోగ్యకరమైన పోటీ. కాని వాడికే ఎందుకు వచ్చింది, నాకు ఎందుకు రాలేదు, నా బ్రతుకు వేస్ట్ అనుకుంటే అది పిరికితనంతో సమానం. నువ్వు ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నావో దాన్ని ప్రేమించు. నీకు ఉన్నదానితో తృప్తిపడుతూనే ఇంకా ఏదో సాధించడానికి ప్రయత్నించు.
నీకు కాళ్ళు ఉన్నాయి కదా, నడవలేనివాడిని చూసి కృతజ్ఞత చెప్పుకో. నీకు కళ్ళున్నాయి కదా, చూడలేనివాణ్ణి చూసి దేవుడికి దండం పెట్టుకో. నీకు తినడానికి పట్టెడు అన్నం ఉంది కదా, ఆకలితో అలమటించేవాడిని తలుచుకో. అప్పుడు నీ జీవితం ఎంత గొప్పదో నీకర్థమవుతుంది. లేనిదానికోసం బాధపడితే ఉన్నది కూడా ఆనందాన్ని ఇవ్వదు. ఉన్నదాన్ని అనుభవిస్తూ లేనిదాన్ని సాధించడానికి ప్రయత్నిస్తేనే జీవితం అద్భుతంగా ఉంటుంది. గుర్తుపెట్టుకో మిత్రమా, పువ్వుని చూసి గడ్డిపరక అసూయపడకూడదు. ఎందుకంటే గాలివానమొచ్చినప్పుడు పెద్ద పెద్ద వృక్షాలు, అందమైన పువ్వులు నేలరాలుతాయి. కాని ఆ గడ్డిపరక మాత్రం తలవంచి ఆ తుఫానును తట్టుకుని మళ్లీ నిలబడుతుంది. నీ జీవితంలో ఉన్న కష్టాలే నిన్ను గడ్డిపరకలా బలంగా మార్చాయి. ఆ కష్టాలను చూసి భయపడకు, వాటిని చూసి గర్వపడు. ఎందుకంటే సుఖం నిన్ను బలహీనుణ్ణి చేస్తుంది, కాని కష్టం నిన్ను యోధుణ్ణి చేస్తుంది. ఇకనైనా పోల్చుకోవడం అనే జబ్బుని వదిలే. నీ ప్రయాణం నీది, నీ గమ్యం నీది, నీ వేగం నీది. తాబేలు, కుందేలు కథలో కుందేలు వేగంగా పరుగెత్తొచ్చు, కాని గెలిచింది తాబేలు. ఎందుకు? అది ఎవరితోనూ పోల్చుకోలేదు. అది తన గమ్యం వైపు మాత్రమే చూసింది. నువ్వు కూడా నీ గమ్యం వైపు చూడు. పక్కవాడు విమానంలో వెళుతున్నాడని నువ్వు బాధపడకు, నీ నడక ఆపకు. ఏదో ఒక రోజు నువ్వు కూడా గెలుస్తావు. నీ టైం వస్తుంది. అప్పటివరకు నీ కథను నువ్వు ప్రేమించు, నీ పాత్రను నువ్వు అద్భుతంగా పోషించు. చివరగా ఒక్క మాట, ప్రపంచమనే రంగుల రాట్నంలో పక్కసీటువైపు చూస్తూ కూర్చుంటే నీ రైడ్ని ఎంజాయ్ చేయడం మర్చిపోతావు. దిగిపోయాక బాధపడితే లాభం లేదు. ఉన్నంతసేపు నీ సీట్లో నువ్వు రాజాగా బ్రతుకు. జై హింద్.